మీరు H1B వీసా మీద ఉన్నారా? అయితే జాగ్రత్త. ఈ లే ఆఫ్స్ సీజన్లో ఒకే శాలరీ మీద బతకడం అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామంటే H1B రూల్స్ భయపెడుతున్నాయా? వెల్త్ ఎలా క్రియేట్ చేయాలో అర్థం కావడం లేదా? భయపడకండి. మీరు వీసా రూల్స్ని బ్రేక్ చేయకుండా లీగల్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే సీక్రెట్ దారులు చాలా ఉన్నాయి తెలుసా? లెట్స్ ఫైండ్ అవుట్. H1B వీసా రూల్స్ అమెరికాలో ఉండే ప్రతి ఎన్ఆర్ఐ భయం. H1B మీద వేరే జాబ్ చేయకూడదు, బిజినెస్ చేయకూడదు. H1B వీసా హోల్డర్స్ తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్, H1B మీద యాక్టివ్గా ఇంకో పని చేయకూడదు, కానీ ప్యాసివ్గా డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బుని పనిలో పెట్టి లాభాలు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్టాక్ మార్కెట్ అండ్ ఇండెక్స్ ఫండ్స్. H1B వీసాతో సెకండ్ ఇన్కమ్కి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ స్టాక్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్. H1B మీద మీరు అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాపిల్, టెస్లా లాంటి స్టాక్స్ కొనొచ్చు, లేదా S&P 500 లాంటి ఇండెక్స్ ఫండ్స్లో SIP చేసుకోవచ్చు. దీని ద్వారా వచ్చే ప్రాఫిట్స్, డివిడెండ్స్ అన్నీ పూర్తిగా లీగల్. ఇందులో కండిషన్ ఏంటంటే డే ట్రేడింగ్ చేయకూడదు. అంటే రోజంతా ఆఫీస్ పని మానేసి స్క్రీన్ ముందు కూర్చుని వందల కొద్ది ట్రేడ్స్ చేస్తుంటే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ దాన్ని ఇంకో ఫుల్ టైం జాబ్ లాగా కన్సిడర్ చేసే ప్రమాదం ఉంది. ఇది వీసాకి చాలా డేంజర్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా మాత్రమే స్టిక్ అవ్వండి. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ రెంట్. రియల్ ఎస్టేట్ H1B మీద ఇల్లు కొని రెంట్కి ఇవ్వచ్చా అని చాలామందికి డౌట్. 100% ఇవ్వచ్చు. మీ పేరు మీద ప్రాపర్టీ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం ద్వారా వచ్చే మంత్లీ ఇన్కమ్ పూర్తిగా ప్యాసివ్ ఇన్కమ్ కిందే లెక్క. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్ మాత్రమే అయి ఉండాలి. ఇంటికి సంబంధించి ఇతర పనులు ఏమీ చేయకూడదు. ఆ పని చేయడానికి ఒక ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని హైర్ చేసుకోవాలి. వాళ్ళు 8 to 10% ఫీజు తీసుకుని టెనెంట్స్ని వెతకడం నుంచి రిపేర్ల వరకు అన్నీ చూసుకుంటారు. ప్రాపర్టీలు తక్కువకి కొని రిపేర్లు చేసి వెంటనే అమ్మేసే హౌస్ ఫ్లిప్పింగ్ బిజినెస్ H1B మీద అస్సలు చేయకూడదు. అది బిజినెస్ కిందకే వస్తుంది. ఎందుకు స్టాక్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఏది బెస్ట్ అది తెలుసుకోవడానికి చిన్న కంపారిజన్ చూద్దాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్స్లో జస్ట్ $100తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అదే రియల్ ఎస్టేట్లో అయితే అమౌంట్ $1,000లలో పెట్టాలి. లిక్విడిటీ. స్టాక్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసి ఒక్క రోజులో క్యాష్ తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అమ్మాలంటే నెలలు పట్టొచ్చు. క్యాష్ ఫ్లో. రియల్ ఎస్టేట్లో ప్రతి నెల రెంట్ రూపంలో గ్యారంటీ క్యాష్ ఫ్లో ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్టాక్స్లో డివిడెండ్స్ వచ్చినా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీ బడ్జెట్ అండ్ రిస్క్ కెపాసిటీని బట్టి డిసైడ్ అవ్వండి. మీరు స్టాక్స్లో పెట్టినా రియల్ ఎస్టేట్లో పెట్టినా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇన్కమ్ని కరెక్ట్గా చూపించాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు H1B రూల్స్ తెలిసిన ఒక మంచి CPAని కన్సల్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే లీగల్గా డబ్బు సంపాదించడం మన ఫస్ట్ ప్రయారిటీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వాల్యుబుల్ అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ NRI ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.